మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. ఏమిటా చూపు? కొడ్లు అప్పగించి అలా చూస్తారేమిటి? నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్ని అయినప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? అమ్మాయిని ఏం చేసావరా? అది చేయలేదన్నా. హాయ్ బాబోయ్, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేయాలనుకున్నాను, అంతే. కోడలు పిల్ల కొంటున్నాను. మన కోడలు పిల్ల కూడా సెలక్షన్ కోసం తీసుకొచ్చారు, అదే లేదు. సెలక్షన్. ఈ బాయ్ కి ప్యాంట్ షర్టు తీయాలి, మంచి బట్టలు చూపించండి. అదే మంచి చీరలు సెలెక్ట్ చేయి. అమ్మ పాపరాడి బా, ఏంటి సూపర్ బజార్ తో పబ్లిక్ గా సీరలు కొనడానికి వచ్చావా? దీనికద్రా, పాపం కోడల పిల్ల ఇంటికాంచి మన ఇంటికి కట్టుబట్టతో వచ్చింది కదా, అందుకని 4-5 చీరలు కొనాలి కదా. అట్టగా. అన్నయ్య గారు, ఈ షర్టింగ్ మా బావకి ఎలాగుంటుంది? ఏమిటి, నేను నీకు అన్నయ్య గారును, వాడు నీకు బావగారుడా? అవును. ఇది ఎప్పటి నుంచి? ఒరేయ్, తప్పుడు కథలు అప్పలరాజు, ఇన్నాళ్ళు నువ్వు తప్పుడు కథలు చెప్తావు అనుకున్నాను, ఇప్పుడు తప్పుడు వేషాలు కూడా వేస్తున్నావు అనమాట. అబ్బే నేనేం చేయలేదు, ఊరికే వరస కలిపింది. నువ్వు నా మీద గోపిగారితో చెప్తానవే, ఇప్పుడు నీ మీద గోపిగారితో చెప్తా. బాబు చెప్పద్దు, నేను నీ దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ నీకు ఇక్కడ లేవు, గుర్రబండిలో ఉన్నాయి.